యా, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వాట్ ఇస్ ద రేడియల్ యాక్సిలరేషన్, వాడి గురించి కొద్దిగా మాట్లాడదాం. ఇది ఆల్మోస్ట్ మీకు సర్క్యులర్ మోషన్ చాప్టర్లో వచ్చింటుంది. సో ఫస్ట్ రేడియల్ అండ్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ విల్ టాక్ అబౌట్ రేడియల్ అండ్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్స్. ఏం పెన్ తీసుకున్నామమ్మా? ఈ పెన్ తీసుకున్నామా? సో రేడియల్ అండ్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్, రేడియల్ అండ్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్స్. అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, రొటేషనల్ మోషన్లో కూడా చెప్పున్నాను, సెంట్రిపెటల్ యాక్సిలరేషన్, టాంజెన్షియల్ యాక్సిలరేషన్. దాన్ని కొద్దిగా మోర్ ఎలాబరేట్గా చూద్దాం. సో లెట్స్ ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ సర్కిల్ అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపులెస్ట్ తెలిసింది మనకు. ఏదైనా ఒక రఫ్ సర్ఫేస్ బుక్ చేయండి అమ్మా, కొద్దిగా ఇవన్నీ స్మూత్గా ఉన్నాయి. రఫ్ సర్ఫేస్ అది కూడా స్మూత్గానే ఉంటుందండి. ఏది అది కూడా స్మూత్గానే ఉంటుందేమో అనుకుంటా. ఇది అది కొద్దిగా వర్కౌట్ అవుతుంది. ఇది మౌస్ స్లైడ్ అవుతా. ఓకే, థ్యాంక్ యూ. యా, సో లెట్ us take a particle moving in a circular. సో ఇక్కడ నేను ఒక వెక్టర్ని డిఫైన్ చేస్తున్నా. వన్ ఈజ్ అలాంగ్ ద రేడియల్, దిస్ ఈజ్ అలాంగ్ ద రేడియల్. సో రేడియల్ డైరెక్షన్లో యూనిట్ వెక్టర్, రేడియస్ డైరెక్షన్లో, సో దీని రేడియస్ ఆర్ అనుకున్నాం. ఈ డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ని ఆర్ క్యాప్ అని అనుకున్నాం. ఇంకోటి పార్టికల్ కౌంటర్ క్లాక్ వైజ్ వెళ్తుంది అనుకుంటే టాంజెన్షియల్ డైరెక్షన్ ఇంకోటి ఉంది. టాంజెన్షియల్ డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ లెట్స్ సే టీటా క్యాప్ అనుకున్నాం. ఆ డైరెక్షన్ టీటాలో మార్బల్లో వస్తుంది. ఈ డైరెక్షన్ అనేది ఆర్. ఇలా రెండు ఉన్నాయి నాకు. నేను ఆ రెండిటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెక్టర్ ఫామ్లో రాద్దాం. యాజ్ యూజువల్ మన స్టాండర్డ్ నోటేషన్ ప్రకారం దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ వై యాక్సిస్. ఈ నోటేషన్లో రాద్దాం. దాన్ని ఎలా రాయాలి అన్నది నేను కొద్దిగా మీకు ఫస్ట్ ఇలా డ్రా చేస్తాను వాటిని. సో నాకు ఇది ఎక్స్ యాక్సిస్, అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ యూనిట్ వెక్టర్ మనకు ఐ క్యాప్ అను. అలాంగ్ వై డైరెక్షన్ దిస్ ఇస్ మైనస్ ఎక్స్ డైరెక్షన్, దిస్ ఇస్ మైనస్ వై డైరెక్షన్. ఇప్పుడు ఆర్ క్యాప్ వెక్టర్ అనేది ఇలా ఉంది అంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో చూపించవచ్చు నేను. దిస్ ఇస్ ద ఆర్ క్యాప్. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుందమ్మా? 1, విచ్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా. సో లెట్ us రిజాల్వ్ ఇంటూ కాంపోనెంట్స్. సో వన్ ఈజ్ వై కాంపోనెంట్, అనదర్ వన్ ఈజ్ ఎక్స్ కాంపోనెంట్. అడ్జసెంట్ సైడ్ ఉన్నది ఎప్పుడు కాస్ టీటాతో రిలేట్ అవుతుంది, ఆపోజిట్ సైడ్ ఉన్నది ఎప్పుడు సైన్ టీటాతో రిలేట్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఆర్ క్యాప్ని ఎలా రాయొచ్చు అంటే కాస్ టీటా ఐ క్యాప్ ప్లస్ సైన్ టీటా జే అని రాయొచ్చు. ఓకే, నా ఈ వెక్టర్ నేను ఇలా ఉంది, ఇది అంటే ఇలా ఉంది అంతేనా? అలాగనే ఉండదు అది అంటే ఇలా, ఇది టీటా క్యాప్ లాగా. దీన్ని జస్ట్ డిస్ప్లేస్ ఇన్ దిస్ డైరెక్షన్. ఏ వెక్టర్ కెన్ బి డిస్ప్లేస్డ్ బట్ కెనాట్ బి రొటేటెడ్. దిస్ ఇస్ టీటా క్యాప్. దీని మ్యాగ్నిట్యూడ్ కూడా ఎంతమ్మా? 1. సో ఇది టీటా కాబట్టి ఇది కూడా టీటా అవుతుందా? 90 మైనస్ టీటా మళ్ళా టీటా, అంతేనా? Now you resolve into two components. One is like this, horizontal and vertical లాగా. సో దీన్ని రిజాల్వ్ చేస్తే ఇదేమవుతుంది నాకు ఎక్స్ కాంపోనెంట్ అవుతుంది, ఇదేమవుతుంది నాకు వై కాంపోనెంట్. సో ఎక్స్ కాంపోనెంట్ ఈస్ నెగటివ్ అండ్ వై కాంపోనెంట్ విల్ బి పాజిటివ్. ఇది టీటా కాబట్టి ఇది కూడా టీటా చెప్పచ్చు. సో ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది నాకు? సైన్. అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? కాస్ టీటా. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ టీటా క్యాప్ని ఎలా రాయచ్చు చెప్పండి. X component will be minus sin theta I cap, Y component will be cos theta J cap.
నాకు ఈ రెండు వెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. సో లెట్ మీ టాక్ మోర్ అబౌట్ దిస్ టూ. సో వన్స్ ఐ గాట్ దిస్ టూ, సో రెస్ట్ ఆఫ్ ద జాబ్ ఈజ్ ఈజీ ఫర్ మీ. అంతేనా? అర్థమైందా ఎలా రాసాం మనం? ఇజ్ ఇట్ క్లియర్? నౌ జస్ట్ రైట్ differentiation of that rule. Differentiation is required. So differentiation of them. So ante d by dt of r cap అంతేనా? సో d by dt of r cap చేసినప్పుడు ఒకటి, ఇంకోటి ఏం కావాలి? సో d by dt of theta cap కావాలి, ఇంకోటి ఏం కావాలి? డబుల్ డెరివేటివ్స్ కావాలి. d square r cap by dt square, d square by dt square ఇంటూ డబుల్ డెరివేటివ్స్ కావాలి. అంతేనా? ఇక డబుల్ డెరివేటివ్స్లో కాస్ థీటా డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు అంటే d by dt ఆఫ్ కాస్ థీటా డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ థీటా మళ్ళా d by dt ఆఫ్ థీటా. అంతేనా? సో మళ్ళీ నెక్స్ట్ d by dt ఆఫ్ సైన్ థీటా అని చేసినప్పుడు కూడా ఏమొస్తుంది మళ్ళీ మనకు కాస్ థీటా మళ్ళీ d by dt ఆఫ్ థీటా. అది మర్చిపోకూడదు మనం. ఓకేనా? సో ఫస్ట్ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం. సో దిస్ ఈస్ కాల్డ్ మేబీ 1, దిస్ ఈస్ మేబీ 2, దిస్ ఈస్ మేబీ 3, దిస్ ఈస్ 4. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? మనకు అన్నీ కావాలి. సో ఈ డేటా కూడా మనకు అవసరమే, ఇది మర్చిపోకూడదు మనం. చైన్ రూల్ కదా అది. ఫస్ట్ ఏముంది మనకు? d by dt ఆఫ్ r cap. సో ఫస్ట్ది d by dt ఆఫ్ r cap అంటే చెప్పండి మీరు. d by dt ఆఫ్ cos theta I ప్లస్ sin theta j. సో cos theta అని చేయడం వల్ల నాకు మైనస్ sin theta వచ్చి d by dt ఆఫ్ theta. దాన్ని చేయడం వల్ల cos theta అనేది వచ్చి d by dt ఆఫ్ theta j. సో రెండిట్లోన నేను d by dt కామన్ తీయచ్చు. sin theta I ప్లస్ cos theta j ఇంటూ d theta by dt. సో మీరు జాగ్రత్తగా గమనించండి. వాట్ ఇస్ దిస్ విల్ బి? theta క్యాపా d theta by dt. సో ఫైనలీ I got d by dt of r cap will be is equal to like this. అంతేనా? అంతే కదమ్మా. ఇదంతా మనకి ఏమొస్తుంది? theta క్యాపే కదా. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏం కావాలి నాకు? సెకండ్ వన్ d by dt ఆఫ్ theta cap. సో d by dt ఆఫ్ మైనస్ sin theta I ప్లస్ cos theta. అది చెప్పండి ఏమొస్తుంది? sin theta అని చేస్తేనేమో మైనస్ cos theta d theta by dt I మైనస్ sin theta d theta by dt j. సో ఏం చేయొచ్చు దీన్ని నేను? మైనస్ కామన్ cos theta I ప్లస్ sin theta ఇంటూ d theta by dt. సో దీన్ని ఏం రాయొచ్చు నేను? మైనస్ r cap d by dt ఆఫ్ theta. సో దీని నుంచి నాకు d by dt ఆఫ్ theta cap కూడా వచ్చింది. అంతేనమ్మా వచ్చింది మనకు? ఓకే. నెక్స్ట్ థర్డ్ ఏం కావాలి చెప్పండి? 2 సార్లు కావాలి. d స్క్వేర్ బై dt స్క్వేర్ r. సో దీని నుంచి నాకు d by dt ఆఫ్ r cap. అంతేనా? ఇప్పుడు ఇందాక మనం చేసాం d by dt ఆఫ్ r cap అంటే ఏమొచ్చింది మనకు? ఫస్ట్ది theta cap d theta by dt. theta cap d by dt ఆఫ్ theta. ఇప్పుడు ఏంటి? ప్రోడక్ట్ రూలా? మర్చిపోకూడదు ప్రోడక్ట్ రూల్. సో ప్రోడక్ట్ రూల్ ఏం చేద్దాం? theta cap ని కాన్స్టెంట్ గురించి దాన్ని చేస్తే d స్క్వేర్ బై dt స్క్వేర్. నెక్స్ట్ d by dt ఆఫ్ theta cap అని చేసి దాన్ని కాన్స్టెంట్గా ఉంచాలి. అంతేనా? ఇప్పుడు దీని నుంచి నాకేమొస్తుంది? theta cap d స్క్వేర్ theta by theta స్క్వేర్ ప్లస్ ఇదేమొచ్చింది చెప్పండి అన్న? d by dt. ఇందాకనే చేసామా అది? సో సెకండ్ ప్రాబ్లం ఏమొచ్చింది? మైనస్ r cap d theta by dt.
సో మైనస్ ఆర్ క్యాప్, ఇక్కడ మళ్ళీ ఇది ఏమొచ్చింది డి టీటా బై డిటి. సో ఫైనల్గా ఏం రాయొచ్చు మనం ఇప్పుడు దీన్ని డి స్క్వేర్ ఆర్ క్యాప్ బై డిటి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు టీటా క్యాప్ డి బై డిటి స్క్వేర్ టీటానా, అంతేనా, మైనస్ ఆర్ క్యాప్ డి టీటా బై డిటి హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం చెప్పాను నాకు ఇంకా ఫోర్త్ వన్ ఏముంది చెప్పండమ్మా నాకు, డి స్క్వేర్, ఇదేనా మనకు కావాల్సిందే, దీన్ని డి బై డిటి ఇలా రాద్దాం. సో ఇందాక మనకు డి బై డిటి ఏమొచ్చింది అది, సో డి బై డిటి ఆఫ్ మైనస్ ఆర్ క్యాప్ డిటి బై డిటి అంతేనా వచ్చింది. వెరిఫై చేసుకుందాం ఒకసారి, అంతేనా, మైనస్ ఆర్ క్యాప్ డి టీటా బై. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ప్రోడక్ట్ రూలా మర్చిపోకూడదు, ప్రోడక్ట్ రూల్. సో ప్రోడక్ట్ రూల్ అప్లై చేద్దాం. ప్రోడక్ట్ రూల్ అప్లై చేస్తే మైనస్ ఆర్ క్యాప్ కాన్స్టెంట్ పెడదాం, దాన్ని చేస్తే డి స్క్వేర్ టీటా బై, దెన్ నెక్స్ట్ మైనస్ డి బై డిటి ఆఫ్ ఆర్ క్యాప్ డి టీటా బై, అంతేనా. ఫస్ట్ చేసామే డి బై డిటి ఆఫ్ ఆర్ క్యాప్, ఏమొచ్చింది డి బై డిటి ఆఫ్ ఆర్ క్యాప్ మైనస్ ఆర్ క్యాప్ ఇంటూ డి స్క్వేర్ టీటీ బై డిటి స్క్వేర్, ఏమొచ్చింది అది మైనస్ ఆర్ క్యాప్ ఇంటూ డి టీటా క్యాప్ ఇంటూ డి టీటా బై డిటి. సో మైనస్ ఏమొచ్చింది టీటా క్యాప్ ఇంటూ అంటే డి టీటా బై డిటి హోల్ స్క్వేర్. సో మనకు సెకండ్ డెరివేటివ్ కూడా వచ్చింది. మైనస్ లేదు కదమ్మా, ఇప్పుడు మైనస్ ఉంది ఏమన్నా లేదు కదా, ఈ మైనసే కదా, అంతే కదా, దాంట్లో ఏం మైనస్ లేదు కదా. సో డిఆర్ బై డీటా ఓన్లీ సింప్లీ టీటా క్యాప్ ఇంటూ టీ టీటా బై డిటి. జాగ్రత్త మళ్ళీ మైనస్ అని తప్పు. ఈ 4 సమ్స్ మనకి వచ్చాయి. దీని అవసరం ఎందుకు వచ్చింది, మనకి డెరివేషనే అదే కదా మనం మాట్లాడుతుంది, వీఆర్ టాకింగ్ అబౌట్ ద డెరివేషన్. ఇప్పుడు ఏదైనా సరే మనకు ఒక ప్లానెట్ రివాల్వ్ అవుతుంది అంటే, సో ప్లానెటరీ మోషన్లో మనకి మనం అబ్జర్వ్ చేస్తే సన్ ఇక్కడెక్కడో ఉంటుంది, సన్ నుంచి దానికి లైన్ జాయిన్ చేస్తాం, దట్ ఇస్ ఆర్ వెక్టర్. సో ఇక్కడ ఏదో ఒకటి రెఫరెన్స్ యాంగిల్ కూడా మనం తీసుకోవచ్చు, వీ కెన్ టేక్ ద రెఫరెన్స్ యాంగిల్, లెట్స్ సే దిస్ ఇస్ ద థీటా. సో ఇది టాంజెన్షియల్, దాని టాంజెన్షియల్ డైరెక్షన్లో మనకి ఏముంటుంది, వెలాసిటీ ఉంటుంది. యాక్చువల్గా వెలాసిటీ అంటే మనం ఏం చెప్తాం, డి బై డిటి ఆఫ్ ఆర్ అని చెప్తుంటాం. ఇక్కడ మీరు గమనించారో లేదో, ఆర్ కూడా చేంజ్ అవుతుంటుంది, టీటా కూడా చేంజ్ అవుతుంటుంది. ఆర్ చేంజింగ్, ఆర్ అన్నది చేంజింగ్. సో ఇప్పుడు ఆర్ అన్నది విచ్ హ్యాస్ ద మ్యాగ్నిట్యూడ్ ఈవెన్ హ్యాస్ ద డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ ఆల్సో చేంజింగ్ అండ్ డైరెక్షన్ ఆల్సో చేంజింగ్. అంతే ఆర్ వెక్టర్ అన్నది లెంత్ డిక్రీజ్ అవుతుంటుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ డిక్రీజ్ అవుతుంటుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో టీటా చేంజింగ్, టీటా అన్నది చేంజ్ అవుతుంది. సో అందుకనే ఎనీ ప్లేనార్ మోషన్ మనం తీసుకున్నప్పుడు, సో ఇన్ ఎనీ ప్లేనార్ మోషన్ వెన్ వీ కన్సిడర్ ఎనీ ప్లేనార్ మోషన్, నాట్ నెసెసిటీ ఆఫ్ సర్క్యులర్ మోషన్, ఎనీ ఒక ప్లేనార్ మోషన్ మనం తీసుకున్నప్పుడు అట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్, లెట్స్ సే ఐ హ్యావ్ దిస్ ద రేడియల్ డైరెక్షన్, అంటే వేర్ ఆర్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఏదైనా కావచ్చు, ఆర్ అనేది చేంజ్ అయ్యేది ఒకటి, దిస్ ఇస్ ద ఆర్. దాంతోపాటు మనం టీటా అనేది డిఫైన్ చేసుకుంటాం కాబట్టి టీటా కరెస్పాండింగ్గా ఇంకొకటి, అంతేనా. సో దిస్ ఇస్ ద రేడియల్ డైరెక్షన్ అండ్ దిస్ ఇస్ ద టాంజెన్షియల్ డైరెక్షన్. సో టాంజెన్షియల్ డైరెక్షన్లో వెలాసిటీ ఉంటుంది, రేడియల్ డైరెక్షన్లో ఆర్ అన్నది, అంటే ఇక్కడ పార్టికల్ ఆర్ చేంజ్ అవుతుంది, టీటా కూడా చేంజ్ అవుతుంది. అంటే వన్ వెలాసిటీ ఆర్ చేంజ్ అవ్వడం వల్ల వస్తుంది, ఇంకొక వెలాసిటీ టీటా చేయడం. మనం ఇంతవరకు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నది ఏంటంటే, పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ సర్కిల్ అన్నామంటే రేడియస్ ఇస్ ఫిక్స్డ్, ఓన్లీ టీటా చేంజ్ అవుతుంటుంది. అందుకని మనకేంటి యాంగులర్ వెలాసిటీ మాత్రమే డిఫైన్ చేసుకుంటాం.
అలా కాకుండా ఫస్ట్ పార్టికల్ రేడియస్ 10 మీటర్లో ఉంది, ఆ తర్వాత 11 మీటర్కి వెళ్ళింది, ఆ తర్వాత 12 మీటర్కి వెళ్ళింది, ఆ తర్వాత 13 మీటర్స్కి వెళ్ళింది, అంటే అక్కడ లీనియర్ ఆర్ కూడా చేంజ్ అవుతుంది కదా. సో నౌ ఆన్వర్డ్స్ వీ కెన్ సీ దట్ కి వెలాసిటీ విల్ హ్యావ్ ద టూ కాంపోనెంట్స్. వన్ విల్ బి అలాంగ్ ద రేడియల్ డైరెక్షన్, అనదర్ వన్ విల్ బి అలాంగ్ టాంజెన్షియల్ డైరెక్షన్. సో రేడియస్ కూడా చేంజ్ అవుతుంది ఇక్కడ, ఎందుకు ఎలిప్టికల్ ఆర్బిట్స్ కదా. సర్క్యులర్ ఆర్బిట్ అయితే నువ్వు అన్నట్టు రేడియస్ ఫిక్స్డ్. సో ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనేసరికి ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ద లైన్ జాయినింగ్ సన్ టు ప్లానెట్ ఆర్ వెక్టర్ ఏదైతే ఉందో దట్ ఆల్సో చేంజ్. సో ఓకే చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ నా టాపిక్ ఏంటంటే వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్స్. అది ఆల్రెడీ రాసాం కదా మనం, రేడియల్ అండ్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ మన హెడ్డింగ్ పెట్టింది, రేడియల్ అండ్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్స్. సో కాబట్టి ఫస్ట్ మనం వెలాసిటీస్ గురించి మాట్లాడదాం. I'll talk about the velocity. సో వెలాసిటీ గురించి మాట్లాడదాం. వెలాసిటీ గురించి మాట్లాడాలంటే d/dt ఆఫ్ r గురించి మాట్లాడాలి. సో నేను ఇందాక చెప్పినట్టు we know r will have some magnitude and also direction. So this part is the magnitude part and this part will be the direction part. సో నౌ వెలాసిటీ v కావాలంటే మనకి ఏం కావాలి, d/dt ఆఫ్ r కావాలి. అంటే d/dt ఆఫ్ r కావాలంటే d/dt ఆఫ్ r క్యాప్. సో మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంటుంది, డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సో దీన్ని ప్రోడక్ట్ రూల్ అప్లై చేయాలి. సో dr/dt r క్యాప్ ప్లస్ నెక్స్ట్ ఏంటి r కాన్స్టెంట్ d/dt ఆఫ్ r క్యాప్. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ చేంజింగ్, ఇక్కడ ఏం చేంజ్ అవుతుందమ్మా, మ్యాగ్నిట్యూడ్ చేంజింగ్. ఇక్కడేమో చేంజ్ అవుతుంది, డైరెక్షన్ చేంజింగ్. ఇప్పుడు మీరే చెప్పండి, dr/dt అంటే ఏమొచ్చింది మనకు. సో వెలాసిటీ దీనే మనలేము, ఇంకా dr/dt మనం మ్యాగ్నిట్యూడ్స్కి ఏం చెప్పలేము ఇట్లా. ప్లస్ r అంటే dr/dt అంటే ఎంత ఏమొచ్చింది చెప్పండి మనకు, టీటా ఇంటూ టీటానా టీటా క్యాపా. సో టీటా క్యాప్ ఇంటూ డి టీటా బై అంతేనా మనకు. దిస్ ఇస్ ద వెలాసిటీ. సో ఒకటి మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవడం వల్ల వచ్చింది, ఇంకోటి యాక్సిలరేషన్ డైరెక్షన్ చేంజ్ అవడం వల్ల వచ్చింది. నౌ లెట్ us టాక్ అబౌట్ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ అనగానే ఎవరికైనా ఏం తెలుసు డెఫినేషన్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ d/dt ఆఫ్ v. అంతే కదా అన్న, పైన ఉందా వెలాసిటీ, నాకు ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేద్దాం అంతే, ఇంకా పైన ఉన్నదాన్ని డిఫరెన్షియేషన్ చేయడమే. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్, ఇక చెప్పండి, r క్యాప్ dr/dt ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ r dθ/dt ఇంకా టీటా క్యాపా. నెక్స్ట్ యాక్సిలరేషన్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ r క్యాప్ dr/dt ప్లస్ d/dt ఆఫ్ r dθ/dt టీటా క్యాప్. ఇప్పుడు ప్రోడక్ట్ రూలా మర్చిపోకూడదు, అది ప్రోడక్ట్ రూల్. ఇక్కడ కూడా ప్రోడక్ట్ రూల్, కానీ 3 ఉన్నాయి అంతేనా, 3 ఉన్నాయి. ఎట్లా చేస్తాం నాన్న, ఇక్కడ యాక్సిలరేషన్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు, సో d/dt ఆఫ్ r క్యాప్ చేసేసా అంటే dr/dtని కాన్స్టెంట్కి పెట్టా. నెక్స్ట్ r క్యాప్ని కాన్స్టెంట్ పెట్టా, d²r/dt. సో దీని స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ దాని స్టోరీ చెప్పండి ఇంకా. ప్లస్ అది అప్పుడు దాంట్లో చూడండి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా 3 టర్మ్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలి మనం, ఫస్ట్ది కాన్స్టెంట్ పెట్టి మళ్ళీ 2 కాన్స్టెంట్ పెట్టి అట్లయినా చేయాల్సిందే. ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ r కాన్స్టెంట్ పెడదామా, ఏం చేద్దాం, d/dt ఆఫ్ dθ/dt టీకా. నెక్స్ట్ ఇంకో టర్మ్ వస్తుంది కదా, ప్లస్ నెక్స్ట్ dθ/dt కాన్స్టెంట్ పెట్టి d/dt ఆఫ్, అంతేనా. సో మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది, నాకు ప్రోడక్ట్ రూల్ వచ్చిందా, మళ్ళీ ప్రోడక్ట్ రూల్.
మళ్ళీ ఇక్కడ నాకు ప్రోడక్ట్ రూల్ అనేది వచ్చింది. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు దీన్ని ఇంకా కాసేపు ఇలాగ ఉంచేద్దాం. సో దీన్నంతా అలా జస్ట్ లీవ్ లైక్ దిస్. ప్రతిసారి రాయలేం కదా, లాస్ట్లో తీసుకుందాం ఒకేసారి. దీన్ని లాస్ట్లో తీసుకుందాం. సో యాక్సిలరేషన్ నాకేమొచ్చింది, ఫస్ట్ది ఇది ఇట్లే ఉంచేద్దాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి రాద్దాం, ప్లస్ ఆర్ ఇంటూ ఏమొచ్చింది చెప్పండి. సో దీంట్లో కూడా మళ్ళీ ఏం చేయాలి, ఫస్ట్ డి టీటా బై డి చేసినప్పుడు డి స్క్వేర్ టీటా బై డిటీ స్క్వేర్ టీటా క్యాప్ ప్లస్ నెక్స్ట్ డి టీటా బై డిటీని కాన్స్టెంట్గా ఉంచి దాన్ని చేయాలి, అంతేనా. ప్రొడక్ట్ రూల్ అయిపోయింది. ఇది ఇంకా యాజ్ యూజువల్గా ప్లస్ డిఆర్ బై డిటీ, డిటీ టర్మ్ ఉంది, నో ఇష్యూస్. డి టీటా బై డిటీ టర్మ్ ఉంది, నో ఇష్యూస్. నెక్స్ట్ ఇంకో టర్మ్ ఏముంది నాకు, టీటా. అక్కడ దాకా పెట్టేద్దాం, అంతేనా. సో ఇప్పుడు రాద్దాం. చూడండి, ఏమైనా మిస్ అయినామా, ఏం లేదు కదా. సో ఫైనల్గా నాకు యాక్సిలరేషన్ ఏమొచ్చింది, దీన్ని ఇలాగ పెంచుదాం, తర్వాత రాద్దాం. దీన్ని లోపల పంపిద్దాం. ఆర్ ఇంటూ డి స్క్వేర్ టీటా బై డిటీ స్క్వేర్ టీటా క్యాప్ ప్లస్ మీరు ఇది చెప్పండి ఏంటి, డి బై డిటీ ఆఫ్ టీటా క్యాప్ మైనస్ ఆర్. సో మైనస్ అంటే ఇంతేనా, అంతే కదమ్మా. నెక్స్ట్ ఇంకేం లేదా, ఇక్కడ వదిలేద్దాం అట్లేనే. ప్లస్ డిఆర్ బై డిటీ డి టీటా బై డిటీ టీటా క్యాప్. ఇప్పుడు టోటల్ రాద్దాం. సో దీన్ని కూడా ఫిల్ చేద్దాం. నౌ రైట్ ద కంప్లీట్, రైట్ ద టోటల్. సో యాక్సిలరేషన్ ఎక్కడ మనకు ఆరు, ఇక్కడ ఆర్ని మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ ఇది ఇక్కడ ఆర్ వస్తుంది కదా, ఇక్కడ ఆర్, అంతేనా. ఇక్కడ ఆర్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఆర్ వచ్చింది, ఇక్కడ టీటా, అంతేనా. ఇంకా చూడండి, మళ్ళీ సింప్లిఫికేషన్ మిస్టేక్ కాకూడదు. ఎక్కడుందమ్మా అది, ఇందాక మనం డి బై డిటీ ఆర్ క్యాప్, డిఆర్ బై డిటీ ఆ టర్మ్ రాద్దాం, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉంది ఇదంతా, ఏమొచ్చింది అది, డి బై డిటీ ఆఫ్ ఆర్ క్యాప్ డిఆర్ బై డిటీ ప్లస్ డి స్క్వేర్ ఆర్ బై డిటీ స్క్వేర్, అంతేనా. చూడండి అమ్మ ఒకసారి జాగ్రత్తగా, ఆర్ క్యాప్ ఇంటూ డి స్క్వేర్ ఆర్ బై. ఓకే ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఈ టర్మా, ఈ రెండు టర్మ్లు ఏమొచ్చింది, ఆరు డి స్క్వేర్ టీటా బై డిటీ స్క్వేర్ టీటా క్యాప్ మైనస్ ఆరు డి టీటా బై డిటీ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాపా ఆర్కి. నెక్స్ట్ డిఆర్ బై డిటీ డి టీటా బై డిటీ టీటా క్యాపా అదే 1 2. దీనికి 2 టర్మ్స్ వచ్చినాయి, దానికి 3 టర్మ్స్ వచ్చినాయి, అదే ప్రోడక్ట్ రూల్, అంతే కదా వచ్చి రావాల్సింది. దీనికి ఏం పెడదాం, డి బై డిటీ ఆఫ్ ఆర్ క్యాప్ అంటే ఇది వచ్చింది కదా ఆల్రెడీ, మనం ఫస్ట్ అదే కదా చేసింది, టీటా క్యాప్ ఇంటూ. సో దాని నుంచి మైనస్ ఏం రాదా, టీటా క్యాప్ ఇంటూ. సో డిఆర్ బై డిటీ ఆల్రెడీ ఉంది, దీనికి ఏమొచ్చింది నాకు, డి టీటా బై ఇంటూ టీటా క్యాప్. నెక్స్ట్ ఇది డి స్క్వేర్ ఆర్ డిటీ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్. నెక్స్ట్ మళ్ళా ప్లస్ ఆర్ ఇంటూ డి స్క్వేర్ టీ బై డిటీ స్క్వేర్ ఇంటూ టీటా క్యాప్. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 2 టర్మ్స్ ఉన్నాయి, మైనస్ ఆర్ ఇంటూ డి టీటా బై డిటీ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్ ప్లస్ డిఆర్ బై డిటీ డి టీటా బై డిటీ టీటా క్యాప్. ఇప్పుడు 2 టర్మ్స్ వస్తాయి ఇక్కడ, ఒకటి ఆర్ క్యాప్లో ఉన్నది, ఇంకోటి ఏంటి టీటా క్యాప్. ఆ 2 టర్మ్స్ రాద్దాం. నాకు యాక్సిలరేషన్ ఎలా రావాలంటే ఒకటి ఆర్ క్యాప్లో ఉండాలి, ఇంకొకటి టీటా క్యాప్లో రాసేద్దాం. సో ఏమొస్తుంది చెప్పండి, ఫస్ట్ ఇది
కలెక్ట్ ఆల్ ఆర్. ఇక్కడ ఉందా ఒక ఆరు, ఏమ్మా చెప్పు, ఏ రెండు సేమ్ టర్మ్స్ రాద్దాం రాద్దాం, ఈ రెండు కలిపేసి రాసేద్దాం, 2 రాసేద్దాం ఒకేసారి రాసేద్దాం. ఆర్ క్యాప్ ఇక్కడ ఉందా, ఆర్ క్యాప్ ఇక్కడ ఉంది, అంతేనా, ఈ రెండైనా ఉండేది. ఆ రెండు కలిపి రాద్దామమ్మా, ఏమొస్తుంది ఆ రెండు కలిపి రాస్తే నాకు డి స్క్వేర్ ఆర్ బై డిటి స్క్వేర్ మైనస్ ఆర్ ఇంటూ అయిపోయా, ఒక్కటి ఆర్ క్యాప్ వచ్చేసింది. నెక్స్ట్ టాంజెన్షియల్ కాంపోనెంట్ రాద్దాం. ఇంకా ఎక్కడ ఉంది, టీటా ఇక్కడ ఉందా, టీటా ఏందది, ఆర్ ఇంటూ డి స్క్వేర్ టీటా బై డిటి స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ డిఆర్ బై డిటి డి టీటా బై డిటి, అంతేనా, అంతేనా మనకి ఇప్పుడు. సో రేడియల్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది రేడియల్ కాంపోనెంట్ అంటాం, రేడియల్ కాంపోనెంట్. సో దీన్ని ఏమంటాం మనం, టాంజెన్షియల్. టాంజెన్షియల్ కాంపోనెంట్. సో ఇప్పుడు రాద్దాం, రేడియల్ కాంపోనెంట్స్ అండ్ టాంజెన్షియల్ కాంపోనెంట్స్ ఒకే ప్లేస్లో రాద్దాం. సో రేడియల్ కాంపోనెంట్ని ఏఆర్ అని చూపిస్తాం. రేడియల్ కాంపోనెంట్ సో డి స్క్వేర్ ఆర్ బై డిటి స్క్వేర్ మైనస్ ఆర్ ఇంటూ డి టీటా బై డిటి హోల్ స్క్వేర్. సో టాంజెన్షియల్ కాంపోనెంట్ రాద్దాం, ఆర్ ఇంటూ డి స్క్వేర్ టీటా బై డిటి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డిఆర్ బై డిటి డి టీటా బై డిటి. ఓకే అంతే. సో ఇవి రేడియల్ అండ్ టాంజెన్షియల్ యాక్సెలరేషన్స్. ఇప్పుడు దీన్ని ఇలా రాయచ్చా, రేడియల్ యాక్సెలరేషన్, టాంజెన్షియల్ యాక్సెలరేషన్ we can write like this. So tangential acceleration will be is equal to 1 by r into d by theta of r square into d theta by dt. రాయచ్చం చూడండి, చెక్ చేయండి, చెక్ ఇట్. ఇప్పుడు చూద్దాం. సో టాంజెన్షియల్ యాక్సెలరేషన్ అంటే ఈ 1/r అలాగే ఉండనియండి. ఆర్ స్క్వేర్ని కాన్స్టెంట్ పెట్టాను అనుకో, దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, డి స్క్వేర్ టీటా బై డిటి స్క్వేర్. మళ్ళీ ఆ తర్వాత డి టీటా బై డీటాని కాన్స్టెంట్కి పెట్టాను అనుకో, ఆర్ స్క్వేర్ని చేయాలి, దట్ ఈస్ 2r ఇంటూ డిఆర్ బై డిటి డి టీటా బై డిటి. ఇప్పుడు నేను ఆర్ని లోపలికి తీసుకెళ్ళాను అనుకో, అప్పుడు ఏమొస్తుంది నాకు, సో టాంజెన్షియల్ యాక్సెలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ డి స్క్వేర్ టీటా బై డిటి స్క్వేర్ ప్లస్ ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయి 2 ఇంటూ డిఆర్ బై డిటి డి టీటా బై డిటి అంటే ఇలా రాయొచ్చు. సో నాకు ఫైనల్గా గుర్తుండాల్సింది రెండు కాంపోనెంట్స్, వన్ ఈజ్ అలాంగ్ ద రేడియల్ డైరెక్షన్లో ఏముంది, ఇంకోటి అలాంగ్ టాంజెన్షియల్ డైరెక్షన్లో ఏముంది. సో టాంజెన్షియల్ డైరెక్షన్లో నేను అలా రాసుకున్నదండి, డి స్క్వేర్ ఏంటంటే ఆర్ స్క్వేర్ ఇంటూ డి టీటా బై. అర్థమైందా? ఓకే. సో దిస్ ఈజ్ what is called as radial acceleration and tangential acceleration. సో రేడియల్ యాక్సెలరేషన్, టాంజెన్షియల్ యాక్సెలరేషన్ రాసిన తర్వాత ఏంటి, దీంతో యూజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కైనెటిక్ ఎనర్జీ కావాలి, ఎట్లా రాస్తారు? హౌ విల్ రైట్ ద కైనెటిక్ ఎనర్జీ? వాట్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ? వెన్ యూ రైట్ ద కైనెటిక్ ఎనర్జీ ఎలా రాస్తారు? కైనెటిక్ ఎనర్జీ అని రాస్తాం మనకు. కైనెటిక్ ఎనర్జీ is equal to say kinetic energy సింబల్ T అని ఇస్తున్నాను నేను. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏం రాస్తాం మనం? హాఫ్ mv². సో సన్ జనరల్గా సన్ రెస్ట్ అనుకుందాం, అంటే అదే కదా, సన్ విల్ బి అట్ రెస్ట్ అండ్ ఆల్ ద ప్లానెట్స్ ఆర్ మూవింగ్, ప్లానెట్ మూవింగ్. ఓకేనా? v² రాయాలి అంటే దీని మీనింగ్ T ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m ఇంటూ మనకు రావాల్సింది ఏంటి, v డాట్ v. సో ఇప్పుడు చూద్దాం, v ఎక్కడ వచ్చింది మనకు, పైన రాబట్టాం మనం. వాట్ ఇస్ ద v we got? ద సింపులెస్ట్. యాక్సెలరేషన్లో పెద్ద ఎన్ని టర్మ్స్ వచ్చినాయి? యాక్సెలరేషన్లో 2 టర్మ్స్ వచ్చాయి, ఒకటి రేడియల్ ఒకటి టాంజెన్షియల్. రేడియల్లో మళ్ళీ 2 టర్మ్స్ ఉన్నాయి, టాంజెన్షియల్లో మళ్ళీ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, డిఆర్ బై డిటి ఆర్ క్యాప్ ఆర్ ఇంటూ డిటి. దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమొస్తుంది నాకు, v
dr by dt r cap plus r d theta by dt theta cap. దీన్ని డాట్ ప్రోడక్ట్ చేద్దాం, v డాట్ v, దాంతో చేద్దాం. సో r డాట్ r 1 వస్తుంది, r క్యాప్ డాట్ r క్యాప్ 1. సిమిలర్లీ theta క్యాప్ theta is also 1. కానీ రెండు క్రాస్ ప్రోడక్ట్ వస్తుంది, r క్యాప్ theta 0. అంటే అక్కడ మనం వాడాల్సిన టర్మ్స్లో స్క్వేర్ చేస్తున్నాం ఇండైరెక్ట్గా. ఏ స్క్వేర్ టర్మ్ వస్తుంది కాంట్రిబ్యూషన్, బి స్క్వేర్ టర్మ్ కాంట్రిబ్యూషన్ వస్తుంది, 2ab టర్మ్ రాదు. అక్కడ ఏమొస్తుంది, ఆర్ క్యాప్ డాట్ టీటా క్యాప్ వస్తుందా, ఆ రెండు 0 కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఫస్ట్ది ఏమొచ్చేస్తుంది నాకు, dr బై dt హోల్ స్క్వేర్ వచ్చేస్తుంది. సెకండ్ది ఏమొస్తుంది నాకు, r ఇంటూ d theta బై dt హోల్ స్క్వేర్. అంతే, నాకు క్రాస్ టర్మ్ రాదా ఇంకా? ఏరా అర్థమైందా ఏం రాశాను నేను అక్కడ? సో ఇప్పుడు దీంతోనే మల్టిప్లై చేయాలి కదమ్మా. అప్పుడు ఏమొస్తుంది, dr బై dt ఆర్ క్యాప్ డాట్ dr బై dt ఆర్ క్యాప్. సో dr బై dt హోల్ స్క్వేర్ ఏంది, ఆర్ డాట్ ఆర్ క్యాప్ ఏమైంది 1. మళ్ళీ దీంతో మల్టిప్లై చేయాలి కదా, టీటా క్యాప్ 1 అయింది. మళ్ళీ రెండు చేయాలి, ఏబి బిఏ చేయాలి. సో ఆర్ క్యాప్ డాట్ టీటా క్యాప్ అయినా టీటా క్యాప్ డాట్ ఆర్ క్యాప్ అయినా రెండు ఒకదానికొకటి 0. సో ఇప్పుడు నాకు ఇది వచ్చేసింది. సో దేర్ఫోర్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏం రాయొచ్చు మనం, T ఈజ్ ఈక్వల్ టు ½ mv స్క్వేర్ అంటే ఇది dr బై dt హోల్ స్క్వేర్ ప్లస్ r ఇంటూ d theta బై dt. సో దిస్ ఇస్ ద. సో టోటల్ ఎనర్జీ ఎలా రాస్తాం, లేదా పొటెన్షియల్ ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పొటెన్షియల్ ఎనర్జీ, సో పొటెన్షియల్ ఎనర్జీని మనం ఎలా రాస్తాం, U. సో సన్ ఉంది ఆఫ్ మాస్ m, ప్లానెట్ ఇక్కడ ఎక్కడ ఉంది ఆఫ్ మాస్ m. సో గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా చెప్పండి, -gmm డివైడెడ్ బై r రాస్తాం. సో టోటల్ ఎనర్జీ రాయాలి, ఎలా రాస్తాం, టోటల్ ఎనర్జీ ఈ kinetic energy plus potential energy will be is equal to total energy. సో మనకు పొటెన్షియల్ ఎనర్జీ తెలుసు ఆల్రెడీ, కైనెటిక్ ఎనర్జీ తెలుసు, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈవెన్ మనకేం తెలుసు, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కన్జర్వ్డ్ కాన్స్టెంట్ ఆఫ్ మోషన్. దీన్నే మనం కన్జర్వ్డ్ అని అంటాం. ఇట్ ఇస్ ద కన్జర్వ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. యా నా సో మనం ఇక్కడ కష్టపడి ఏం సాధించాం, ఆర్ క్యాప్ టీటా క్యాప్ అనే 2 టర్మ్స్ తీసుకొని రేడియస్ చేంజ్ అవుతుంది, యాంగిల్ టీటా చేంజ్ అవుతుంది. మీరు మామూలు ఇంటర్మీడియట్లో సర్క్యులర్ మోషన్ నేర్చుకున్నప్పుడు రేడియస్ ఫిక్స్ చేసి ఆర్ నేమ్ మాట్లాడుతున్నా, టీటా మాత్రం తిరుగుతుంటాడు అక్కడ. అది చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఆరు ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, టీటా చేంజ్ అవ్వచ్చు, అంటే క్లాక్ వైజ్ రొటేషన్ ఉండొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. రెండు ఉన్నప్పుడు మనకు రేడియల్ డైరెక్షన్లో ఒక వెలాసిటీ, టాంజెన్షియల్ డైరెక్షన్లో ఒక వెలాసిటీ వచ్చింది. అంటే ఒకటి డైరెక్షన్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చింది, ఇంకొకటి దేని వల్ల వచ్చింది, మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వడం వల్ల వచ్చింది. వెలాసిటీలో 2 కాంపోనెంట్స్ వచ్చినాయి. డెఫినెట్గా యాక్సిలరేషన్లో 4 కాంపోనెంట్స్ వస్తాయి. సో వెలాసిటీలో రేడియల్ కాంపోనెంట్ ఉంది, టాంజెన్షియల్ కాంపోనెంట్ ఉంది. మళ్ళీ రేడియల్ కాంపోనెంట్కి సంబంధించి ఒక యాక్సిలరేషన్ వస్తుంది, టాంజెన్షియల్ కాంపోనెంట్ సంబంధించి ఒక యాంగిల్. సో వెలాసిటీకి మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది. మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది, డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అందుకని ఫైనల్గా 2 కాంపోనెంట్స్ యాక్సిలరేషన్లో వచ్చాయి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత లెట్ us కమ్ టు అవర్ మెయిన్ పాయింట్ ఇక్కడ. సో ఏంటి, కెప్లర్ ఫస్ట్ లా, అదేనా మనం ప్రూవ్ చేస్తుంది. సో ఫస్ట్ లా, కెప్లర్స్ ఫస్ట్ లా. కెప్లర్స్ ఫస్ట్ లా ఏంటి, కెప్లర్స్ ఫస్ట్ లా ఏంటి, కెప్లర్స్ ఫస్ట్ లా, ఆల్ ద ప్లానెట్స్ ఆర్ రివాల్వింగ్ ఇన్ elliptical orbit. Sun is at one of the foci of ellipse and which is at rest under the action of a gravitational force. అదేనా మనం ప్రూవ్ చేయాల్సింది ఇప్పుడు. సో లెట్ us start proving it. మనం దానికి సంబంధించి రాద్దాం. సో ఫస్ట్ వినండి జాగ్రత్త, రేపు రాసుకుందరులే, లేనండి చాలు. సో లెట్ us start from the what is the radial acceleration. ఇప్పుడు లక్కీగా మనకి ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫోర్స్ మనం మాట్లాడుతున్నామో, వాట్ ఎవర్ ద ఫోర్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ హియర్, దట్ ఫోర్స్ అనేది మనకు -gm డివైడెడ్ బై r స్క్వేర్ ఇది సెంట్రల్ ఫోర్స్. ఇదే సెంట్రల్ ఫోర్స్ అంటే అలాంగ్ రేడియల్.
అలాంగ్ రేడియల్ ఓన్లీ. అలా రేడియల్ ఓన్లీ అంటే దీని మీనింగ్ ఏంటి? ఫోర్స్ ఎలా ఉంది? అలాంగ్ రేడియల్ మాత్రమే ఉంది. సో దిస్ మీన్స్ ఓన్లీ రేడియల్ యాక్సిలరేషన్. ఓన్లీ రేడియల్ యాక్సిలరేషన్. సో టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఈజ్ జీరో. టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఈజ్ జీరో. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో బికాస్ ఆఫ్ దిస్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ బికేమ్ జీరో అండ్ ఓన్లీ రేడియల్ యాక్సిలరేషన్ మాత్రమే ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు నాన్ జీరో. ఎందుకు? సెంట్రల్ ఫోర్స్ కదా ప్రాబ్లం మనకి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ ద డెరివేషన్ వి షుడ్ రిమెంబర్. సో నౌ కమ్ టు ద సెకండ్ పాయింట్. మనకు ఉన్నదల్లా ఏంటి? ఈ రెండు లాజిక్లు వచ్చాయి. సో రేడియల్ యాక్సిలరేషన్ ఒకటి, టాంజెన్షియల్ యాక్సిలరేషన్. ఇప్పుడు టాంజెన్షియల్ యాక్సిలరేషన్ జీరో కదా. సో టాంజెన్షియల్ యాక్సిలరేషన్ నేను ఏం రాసా గుర్తుందా మీకు? 1/r ఇంటూ d/dt ఆఫ్ చెప్పండి r² ఇంటూ dθ/dθ ఈజ్ ఈక్వల్ టు జీరో రాసా. అంతేనా? మన ఈ ఫార్మేట్లో నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, సంథింగ్ డెరివేటివ్ జీరో. ఆ సంథింగ్ అనేది ఖచ్చితంగా ఏమవ్వాలి? కాన్స్టెంట్ అయితేనే కదా. సో దిస్ ఇంప్లైస్ r² ఇంటూ dθ/dt ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి? కాన్స్టెంట్. సో దట్ ఈస్ కాన్స్టెంట్ అండి. ఇది ఒక ఏదో ఒక వాల్యూ కదా. అది r² ఇంటూ dθ/dt ప్లేస్లో ఏం పెడతా? సమ్ హెచ్. మీ టెక్స్ట్ బుక్లో హెచ్ అని ఉంది కాబట్టి నేను హెచ్ అనే తీసుకుంటా. మళ్ళీ ఇంకో లెటర్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారని. కాన్స్టెంట్ ఆఫ్ మోషన్. ఓకే, నాకు ఒక వ్యూ వచ్చింది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆర్కి టీటాకి మధ్య ఒక రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ ప్రకారం అది కాన్స్టెంట్. మేబీ దీన్ని నేను 1 అనుకుంటా. ఐ కాల్ దిస్ విల్ బి 1. నా కమ్ టు దట్ రేడియల్ యాక్సిలరేషన్. మనకి రేడియల్ యాక్సిలరేషన్ ఏమొచ్చింది చెప్పండి? సో రేడియల్ యాక్సిలరేషన్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు d²r/dt² మైనస్ r ఇంటూ dθ/dt హోల్ స్క్వేర్. ఇది రేడియల్ యాక్సిలరేషన్. కాల్ టెస్ట్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కొద్దిగా చేంజెస్ చేస్తున్నా ఇక్కడ. ఇంతవరకు ఓకే కదా? క్లియర్ కదా? సో నౌ లెట్ us ఇంట్రడ్యూస్. నౌ సో లెట్ us take some u అనేది ఒక వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. దట్ ఈస్ నాట్ వెలాసిటీ, దట్ ఈస్ ఈక్వల్ టు 1/r, రెసిప్రోకల్ ఆఫ్ ద రేడియల్ వెక్టర్, రేడియస్ వెక్టర్. u ఈజ్ ఈక్వల్ టు 1/r. ఇప్పుడు నేను అన్ని ఆర్లలో కాకుండా యూలలో రాయాలి. దీన్ని ఏమంటే చేంజ్ ఆఫ్ వేరియబుల్ అన్నామా? చేంజ్ ఆఫ్ వేరియబుల్. సో దిస్ ఇస్ కాల్డ్ ద చేంజ్ ఆఫ్ వేరియబుల్. Change of variable. Now write all in terms of u. Now write all in terms of u. అంటే that is equal to 1/. అంటే wherever r is there you substitute 1/u అన్నట్టు, అంతేనా? ఇది చాలా సింపుల్. కానీ మనకు ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే మనకు dr/dt ఉంది, d²r/dt కూడా ఉంది. గుర్తుందా? ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ రేడియస్ ఉంది, సెకండ్ డెరివేటివ్ ఆఫ్ రేడియస్ ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ u కనుక్కోవాలా, సెకండ్ డెరివేటివ్ ఆఫ్ u కనుక్కోవాలా? బట్ లెట్ us calculate the ఫస్ట్ డెరివేటివ్. ఫస్ట్ డెరివేటివ్ చాలా సింపుల్. చెప్పండి, వాట్ ఇస్ ద ఫస్ట్ డెరివేటివ్? యూని డెరివేట్ చేస్తున్నాం, du/dt లేదా dr/dt. సో dr/dt దట్ ఈస్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు? -1/u² ఇంటూ du/dt. అంతే కదమ్మా? r ఈజ్ ఈక్వల్ టు ఏంటి నాకు? 1/uనే కదా. 1/dt. దీని నుంచి ఇట్లా రాద్దాం. దట్ ఇంప్లైస్ సో dr/dt విల్ బి ఈజ్ ఈక్వల్ టు -1/u² ఇంటూ ఐఎమ్ డూయింగ్ లిటిల్ బిట్ చేంజెస్ హియర్, du/dθ dθ/dt. ఏం చేసిన నేను? దీన్ని కూడా చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అంటాం, దీన్ని కూడా చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అంటాం. అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ, so this is equal to dr/dt, something I can write here. So can I write here -r² into dθ/dt into du/dt. ఏం చేయాలి నేను అంటే దీన్ని కలిపి రాశాను. సో -1/u² మైనస్ అట్లే పెట్టా, 1/u² అంటే r² అనేనా, dθ/dt అనేనా. సో దీన్ని యాజ్ యూజువల్గా ఇక్కడ రాశాను, అంతే. ఇప్పుడు ఇలా రాయడం వల్ల నాకు ఇందాక ఇదేమొచ్చింది? నాకు r² dθ/dt అనేది కాన్స్టెంట్ ఆఫ్ మోషన్ వచ్చిందా? అది నేను రిప్రజెంట్ చేయాలి. అంటే దాంట్లో నేను ఏం చెప్పచ్చు? ఇప్పుడు ఫస్ట్ డెరివేటివ్ నాకు dr/dt ఏమొచ్చింది నాకు? -h ఇంటూ du/dt. ఓకే, డన్.
ఫస్ట్ డెరివేటివ్ వచ్చేసింది. రైట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఆర్ ఉంది, రైట్ సైడ్ ఏమైనా ఆర్ ఉందా? లేదు. యూలోకి వచ్చేసిందా? నెక్స్ట్ సెకండ్ డెరివేటివ్ కూడా కావాలి నాకు. సెకండ్ డెరివేటివ్ కూడా కావాలి. సెకండ్ డెరివేటివ్ కూడా కావాలి. ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ అంటే దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయడమేనా? సో d²r/dt². అప్పుడు హెచ్ని చేయని అవసరం లేదుగా. సో -h అంటే ఇప్పుడు ఏం చేయాలి నేను? d/dt కదా, అది du/dt. టీటాతో కాదు మనం చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని మళ్ళా -h అట్లే ఉంచి. సో దీన్ని కూడా మళ్ళీ మనం ఏం చేయాలి? చేంజ్ ఆఫ్ వేరియబుల్ చేయాల్సిందేనా? ఇట్లా చేద్దాం. -h ఇంటూ సో d/dθ du/dθ ఇంటూ అంతేనా? మళ్ళీ dt గా మళ్ళీ d/dt. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఇది -h ఇంటూ వాట్ ఐ గెట్ హియర్ d²u/dt². దీన్ని ఇట్లా ఉంచుదామా? dθ/dt. సో సెకండ్ డెరివేటివ్ కూడా వచ్చేసింది. సో బట్ r² ఇంటూ dt/dt ఏమొచ్చింది నాన్న? h. సో dθ/dt ఈజ్ ఈక్వల్ టు h/r². dθ/dt ఈజ్ ఈక్వల్ టు h(u²). సో దీని నుంచి నాకు దట్ ఇంప్లైస్ d²r/dt² ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు? -h ఇంటూ d²u/dt². దాని ప్లేస్లో ఏం పెడతాను నేను? h(u²). సో అప్పుడు నాకు ఫైనల్గా ఏమొస్తుంది చెప్పండి? దట్ ఇంప్లైస్ d²r/dt² ఈజ్ ఈక్వల్ టు -h²u² ఇంటూ d²u/dt². సెకండ్ డెరివేటివ్ కూడా వచ్చేసిందా? సో నౌ యూజ్ ద రేడియల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్. వాట్ ఇస్ ద రేడియల్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సిలరేషన్? ఏమని చూడండి, d²r/dt². కష్టపడి సాధించామా d²r/dt²కి చేంజ్. -r ప్లేస్లో కూడా మళ్ళీ ఏం పెట్టాలి? 1/u పెట్టాలి. సో లేదా dθ/dt ప్లేస్లో ఏమొచ్చింది మనకి ఇందాక? అది పెట్టేది. సో అప్పుడు నేను రేడియల్ యాక్సిలరేషన్ వాడుకుంటా ఇక్కడ. ఏమైంది? సో నౌ పుట్ దిస్ ఇన్ రేడియల్ యాక్సిలరేషన్. అంతేనా? సో రేడియల్ యాక్సిలరేషన్లో నాకు ఏమొచ్చిందమ్మా? d²r/dθ² మైనస్ r ఇంటూ పెడదాం. అది దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది? రేడియల్ యాక్సిలరేషన్ ఇస్ -h²u²dt² మైనస్ r ఇంటూ dθ/dt². దీనికి ఇప్పుడు ఏం రాద్దాం? h(u²) ఇదే. దీనిలో h(u²) నెక్స్ట్ స్టెప్లో రాస్తాలే. దిస్ ఈజ్ ఈక్వల్ టు h రాద్దాం అక్కడ. సో అప్పుడు రేడియల్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు? -h²d²u/ మైనస్ r అంటే 1/u. సో h²u⁴ అంతే కదమ్మా. సో అప్పుడు నాకు రేడియల్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు -h²u² d²u/dt² మైనస్ (u3) అంతే కదమ్మా. u³ కదా. ఇప్పుడు బట్ రేడియల్ ఫోర్స్ అనేది ఎలా రాస్తాం మనం చెప్పండి? ఫోర్స్ అనేది ఎలా రాస్తాం? -gmm/r² కదా మనం రాసేది. బట్ యాక్సిలరేషన్, రేడియల్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు we write minus that radial force divided by mass. అంతే కదా. సో అది అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు నాకేమొస్తుంది? -f/m టువర్డ్ ద సెంట్రల్ ఫోర్స్. అది మర్చిపోకండి, ఎందుకు మైనస్ రాశాడు మా సార్ అని. సెంట్రల్ ఫోర్స్ దట్ టు బి
డిక్రీజింగ్ ఆరా ఇంక్రీజింగ్ ఆరా? డిక్రీజింగ్ టువర్డ్ ద సెంటర్. అది అప్పుడు ఏమన్నారు ఇందాక? మైనస్ h స్క్వేర్ u స్క్వేర్ d స్క్వేర్ u బై dt స్క్వేర్ మైనస్ h స్క్వేర్ u క్యూబ్. అంతేనా? ఇదే. సో మైనస్ ఎవ్రీవేర్ గానా? అంతేనా? మైనస్ ఎవ్రీవేర్ గాన్. అప్పుడు ఏం రాద్దాం దీన్ని? సో h స్క్వేర్ u స్క్వేర్ కూడా కామన్ తీయచ్చా? h స్క్వేర్ u స్క్వేర్ కామన్ తీయలేమా? తీయచ్చు కదా. ఏం మిగిలింది ఇంకా? d స్క్వేర్ u బై మైనస్ పోయింది కదా అక్కంగా. సో ఫైనల్గా నాకేం మిగిలింది ఇక్కడ? d స్క్వేర్ u బై dt స్క్వేర్ ప్లస్ u is equal to f by m into h స్క్వేర్. సో మళ్ళీ మైనస్ అంటవే. ఓకే, ఇటువైపు తీసుకుందామన్నా. సో హియర్ ఎఫ్ అంటే ఏం రాయచ్చమ్మా మనం? ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు జీ మళ్ళీ మైనస్. ఆల్రెడీ మైనస్ పెట్టాం కదా. జీ ఎం బై ఆర్ స్క్వేర్. సో ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు జీ ఎం ఎం యూ స్క్వేర్. యూ అంటే 1/r కదా. సో తద్వారా నాకు ఏం రీప్లేస్ అవుతుందో చెప్పండి. సో డి స్క్వేర్ యూ బై డిటి స్క్వేర్ ప్లస్ యూ ఎఫ్ ప్లేస్లో జీ ఎం ఎంహెచ్ యూ స్క్వేర్ యూ క్యూబ్. అది యూ హెచ్ స్క్వేర్. సో अब నాకేం క్యాన్సిల్ అయిపోయింది? స్మాల్ ఎం క్యాన్సిల్, యూ స్క్వేర్ క్యాన్సిల్. సో డి స్క్వేర్ యూ బై డిటి స్క్వేర్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు ఏం మిగిలిందమ్మా? జీ మిగిలింది, క్యాపిటల్ ఎం మిగిలింది, బై హెచ్ స్క్వేర్ మిగిలింది. సో డి స్క్వేర్ యూ బై డిటి స్క్వేర్ ప్లస్ యూ ఇజ్ ఈక్వల్ టు జిఎం బై హెచ్ స్క్వేర్. అదే మీ దాంట్లో ఒక నొటేషన్ తీసుకున్నారు, వాళ్ళ నొటేషన్ ఏంటో అదే రాద్దాం మనకి. జిఎం ప్లేస్లో మ్యూ తీసుకున్నారమ్మా. ఇన్ ప్లేస్ ఆఫ్ జిఎం దే సబ్స్టిట్యూటెడ్ మ్యూ. అంటే మీ బుక్లో అలా రాశారు కాబట్టి నేను రాస్తాను అంతే. ఎందుకంటే అలా ఏం తీసుకొని అవసరం లేదు. టేకింగ్ మ్యూ ఇజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నారు బుక్లో? జిఎం అని రాశారు. మీకు డెరివేషన్కి ఈజీగా ఉండే విధంగా. మళ్ళీ ఇది ఇంతకన్నా అవసరం లేదు, ఇంకా అయిపోయింది లాస్ట్. ఇంత పైన రాసినా కూడా సరిపోతుంది. ఇది ఎఫ్ ఎలాగో వెరీ వెల్ నోన్ కదా, జిఎంఎం బై ఆర్ స్క్వేర్. సో టెక్స్ట్ బుక్లో అలా రాశారు కాబట్టి టెక్స్ట్ బుక్ నొటేషన్ మనం ఫాలో అవుదాం. డిటి స్క్వేర్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ? మ్యూ బై హెచ్ స్క్వేర్. సో మ్యూ ఈజ్ నాట్ ఏ రెడ్యూస్డ్ మాస్, ఇట్ ఈస్ సింప్లీ జీ మల్టిప్లైడ్ బై ఎం. ఇప్పుడు ఇంకొద్దిగా దీన్ని నేను ఇట్లా లోపల తీసుకెళ్దాం. సో డి స్క్వేర్ యూ బై డిటి స్క్వేర్ ప్లస్ యూ మ్యూ బై హెచ్ స్క్వేర్. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇక్కడ మ్యూ కాన్స్టెంటే ఎందుకంటే ఈ జీ ఇంటూ ఎం కదా. హెచ్ స్క్వేర్ కాన్స్టెంటే అంటే మ్యూ బై హెచ్ స్క్వేర్ అన్నది ఏమైంది? నాకు అది కాన్స్టెంట్ అయిపోయిందా? సో ఇప్పుడు నేను దీంట్లో కూడా రాయచ్చా? డి స్క్వేర్ బై డిటి స్క్వేర్ యూ మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ ప్లస్ యూ మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్. రాయచ్చా రాయకూడదా? ఇప్పుడు మీరు చెప్పండి, యూలోనే టీటా ఉంది కానీ ఇది కాన్స్టెంట్ కదా. ఇప్పుడు సంథింగ్ లైక్ నేను ఎలా రాశానంటే డి బై డిటి ఆఫ్ ఎక్స్ ఉంది, దీనికి నేను డి బై డిటి ఆఫ్ ఎక్స్ మైనస్ 20 రాశా. రాంగ్ యా? రెండు సేమే కదా, డి బై డిటీలు రెండు సేమ్ కదా. సో దిస్ ఇస్ సేమ్, సో నథింగ్ రాంగ్, లైక్ దట్ రాశాను నేను అంతే. సో అప్పుడు దీన్ని నేను ఒక ఏదో అనుకున్నాం, ఒక వేరియబుల్ అని అనుకున్నాం. సో టేకింగ్ ఏదో ఒకటి అనుకోండి, దీన్ని నేను మీ బుక్లో ఏమనుకున్నారు అదే అనుకున్నాం. మీ బుక్లో ఎక్స్ అనుకున్నారు. టేకింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ పోదురమ్మ యూ మైనస్ మ్యూ బై హెచ్ స్క్వేర్ అనుకున్నాం. ఇక్కడ ఆపేస్తున్నాం అంతేనా?
అంటే ఎక్స్ ప్లేస్లో అది అంటే యూ మైనస్ మ్యూ ప్లేస్లో కావాలంటే gm/h². అట్లా పెట్టుకున్నప్పుడు ఆ ఈక్వేషన్ అలా రాయొచ్చు. ఆ ఈక్వేషన్ ఏమవుతుంది? సో లాస్ట్కి ఏమైంది చెప్పండి, d²x/dt² ప్లస్ xr is equal to 0. d²x/dt² ప్లస్ x is equal to 0. టేకింగ్ x ప్లేస్లో ఏం పెట్టుకున్నాం నాన్న, మనం ఇలా పెట్టుకున్నాం. దిస్ ఇస్ ద ఫైనల్ ఈక్వేషన్ ఫర్ ఫైనల్ ఈక్వేషన్ టు సాల్వ్. అంటే అది ఇంకా మనం ఎలిప్స్ అని ప్రూవ్ చేయలే, ఇప్పుడు దీని సొల్యూషన్ కనుక్కుంటే మనకి ఎలిప్స్ అని వస్తుంది. అది నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. సో మనం ఎలా స్టార్ట్ చేసాం ఈరోజు క్లాస్లో? ఫస్ట్ మనం ఆర్ వెక్టర్ రాసాం. ఇట్స్ హ్యాస్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఇంత సమస్యల్లో దేనివల్ల వచ్చింది? మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వడం, డైరెక్షన్ చేంజ్ అవ్వడం. సో వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది, డైరెక్షన్. యాక్సిలరేషన్ రేడియల్ ఉంది, టాంజెన్షియల్ ఉంది. కానీ మనం ఎప్పుడైతే సెంట్రల్ ఫోర్స్ ప్రాబ్లంకి అప్లై చేసామో టాంజెన్షియల్ పోయింది, రేడియల్ మాత్రమే. సో ఆ రేడియల్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ లాస్ట్కి నాకు d²x/dt² ప్లస్ x is equal to 0 లాగా వచ్చింది. ఈ ఈక్వేషన్ అందరికీ తెలిసిందే. మీరు సింపుల్ హార్మోనిక్ మోషన్ SHM ఈక్వేషన్ ఒకరోజు మీకు మేడం కూడా క్లాస్ చెప్పినట్టుంది. SHM ఈక్వేషన్ షాన్వాజ్ బేగం మేడం చెప్పలేదా? నేను మామూలు మీరు ఇంటర్మీడియట్లో వచ్చి ఉంటుంది కదా SHM సింపుల్ హార్మోనిక్ మోషన్ d²x/dt² plus ω²x is equal to 0. So tomorrow we'll talk about the solutions of this and all those. Okay, then ఒక ఫోటో తీసుకుంటానండి. I'll take a photo. నవ్వుతారా నవ్వరా? ఆ అమ్మాయి ఎవరో ఆవలించింది. బాయ్స్ పక్కనే తీసుకుందాం. వాళ్ళు నాకు గుర్తుండట్లే బాయ్స్. ఎవడు వస్తున్నాడు క్లాస్కి, ఎవరు రావట్లేదని. రా అక్కడి నుంచి కూడా ఫోటో సార్ కూడా కనిపించాలి కదా ఇంట్లో. కింద పడేసారు.